అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సంక్లిష్టమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మెదడు పనిచెయ్యని స్థితిలో బ్రెయిన్ డెడ్ అంటాం కదా, అలా ఉన్న ఒక రాజకీయ నాయకుడి ఆస్తులు, కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఆయన సన్నిహితులే అక్రమంగా మార్చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు, ఇంకా ఇటీవల చనిపోయిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్, టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు గారు. ముందుగా కొంచెం నేపథ్యం చూద్దాం. ఈ మాలేపాటి సుబ్బానాయుడు గారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ టీడీపీ నాయకుడనమాట. ఈయన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో కావలి సీటు ఆశించారు కానీ చివరి నిమిషంలో దక్కలేదని కూడా అంటారు. బీద రవిచంద్ర గారు కూడా టీడీపీలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ. ఈ సుబ్బానాయుడు గారు రవిచంద్ర గారికి అత్యంత స్నేహితుడు అని. వీరి మధ్య సుదూర్ రాజకీయ స్నేహమే కాదు, గట్టి ఆర్థిక బంధాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తి అండతో వీళ్లు బాగా ఆర్థికంగా బలపడ్డారు. ఆ క్రమంలోనే చాలా ఆస్తులు కూడబెట్టారు. ఈ నెల అంటే జూన్ 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మీద ఒక సమీక్ష పెట్టారు. ఆ సమావేశంలో సుబ్బానాయుడు గారు కూడా పాల్గొన్నారు. అక్కడే ఆ మీటింగ్ జరుగుతుండగానే ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారని, అంటే మెదడు పనిచేయడం పూర్తిగా ఆగిపోయిందని బయటకు తెలిసింది. ఇక్కడే అసలు విషయం. సుబ్బానాయుడు గారు ఆస్పత్రిలో అలా స్పృహ లేకుండా అచేతనంగా ఉన్న సమయంలోనే బీద రవిచంద్ర గారు ఆయన ఆస్తులను చేజిక్కించుకోవడానికి పెద్ద ప్లాన్ వేశారు, ఒక వ్యూహం రచించారు. సుబ్బానాయుడు గారు ఆస్పత్రిలో చేరారు కదా, చేరిన కొద్ది రోజులకే, అంటే జూన్ 15, 17 తేదీలలో అన్నమాట, ఆయన పేరు మీద ఉన్నాయట దాదాపు 40 ఆస్తులు. అవి బీద రవిచంద్ర గారి కుటుంబ సభ్యులు, వాళ్ల సోదరుడు, ఇంకా కొంతమంది సన్నిహితులు వాళ్ల పేర్ల మీదకు మార్చేశారు. గమనించాల్సిందేంటంటే ఈ రిజిస్ట్రేషన్లు అయ్యే టైంకి సుబ్బానాయుడు గారు ఆల్రెడీ అచేతనంగా వెంటిలేటర్పై ఉన్నారు. ఈ ఆస్తులన్నీ కూడా నెల్లూరు జిల్లాలో చాలా కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయట. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు, దగదర్తిలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఉంది కదా, ఆ ప్రాంతం, ఇంకా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, వీటికి దగ్గరలో ఉన్న ఖరీదైన భూములు ఇవన్నీ అల్లూరు మండలం ఇసుకపాలెం పరిధిలోకి వస్తాయని చెబుతున్నారు. మార్కెట్ విలువ ప్రకారం చూస్తే గనక వీటి మొత్తం విలువ సుమారు 200 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం ప్రస్తుత విలువే కాదు, ఈ భూముల లొకేషన్, అంటే వాటి భౌగోళిక స్థానం చాలా ముఖ్యం. పోర్టు, ఎయిర్పోర్ట్, ఫిషింగ్ హార్బర్ ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల పక్కన ఉండటం వల్ల భవిష్యత్తులో వీటి విలువ కొన్ని రెట్లు పెరుగుతుంది. బహుశా ఇదే కారణమై ఉండొచ్చు ఆ ఆస్తుల మీద కన్నేయడానికి. ఇంత పెద్ద మొత్తములో ఆస్తులు, అది యజమాని స్పృహలో లేనప్పుడు ఈ బదలాయింపు అసలు ఎలా సాధ్యమైంది? ఇక్కడే చాలా అనుమానాలు, చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఒకటి, సుబ్బానాయుడు గారి కుటుంబ సభ్యులను బెదిరించో లేదంటే ఏదో విధంగా నచ్చజెప్పో ఒప్పించో ఈ బదలాయింపులకు వాళ్ల అనుమతి తీసుకున్నారని ఒక బలమైన ఆరోపణ ఉంది. ఈ ఆస్తులు నిజానికి అల్లూరు మండలం ఇసుకపాలెం పరిధిలో ఉన్నాయి. అంటే మామూలుగా అయితే అక్కడే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ జరగాలి. కానీ ఆరోపణ ఏంటంటే అక్కడి అధికారిని కాదని, బీద రామచంద్ర గారికి అనుకూలంగా ఉండే కావలి సబ్ రిజిస్ట్రార్తో ఈ రిజిస్ట్రేషన్లు చేయించారు. దానికోసం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనే ఒక సదుపాయం ఉంది కదా, దాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణ. ఈ పద్ధతి ప్రకారం ఆస్తి ఎక్కడున్నా రాష్ట్రంలో ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ దీన్ని మంచి ఉద్దేశంతో పెట్టినా ఇలాంటి వాటికి వాడుకునే అవకాశం ఉందని ఈ సంఘటనతో అర్థమవుతోంది. కావలి సబ్ రిజిస్ట్రార్ను పిలిపించి ఆయన్ని ఏదో విధంగా మేనేజ్ చేసి పని పూర్తి చేశారు. సుబ్బానాయుడు గారు అబ్బాయిని బెదిరించి రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన ఓటీపీలు వస్తాయి కదా ఫోన్కి, అవి తీసుకున్నారని ఒక ఆరోపణ. మళ్ళీ ఆధార్ అథెంటికేషన్ లాంటివి ఎలా పూర్తి చేశారో తెలీదు. అది పెద్ద ప్రశ్న. చట్టప్రకారం యజమాని స్వయంగా వచ్చి స్పృహతో ఉండి సంతకాలు, వేలిముద్రలు వెయ్యాలి. అవేమీ లేకుండా ఇది ఎలా జరిగిందనేది మిస్టరీనే. అన్నిటికన్నా షాకింగ్ ఆరోపణ మరొకటి ఉంది. ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ తతంగం అంతా పూర్తయ్యే వరకు, అంటే సుమారుగా జూన్ 20వ తేదీ వరకు సుబ్బానాయుడు గారిని వెంటిలేటర్ పైనే ఉంచారని. రిజిస్ట్రేషన్లెప్పుడయ్యాయి? జూన్ 15, 17న. అవి పూర్తయ్యాక ఆ తర్వాత వెంటిలేటర్ తీసేసి అప్పుడు చనిపోయినట్లు ప్రకటించారు. చాలా బలమైన అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది గనక నిజమైతే
ఇక మానవత్వం ఏమైపోయిందో అర్థం కాదు. అసలు నమ్మశక్యంగా లేదు. చట్టపరంగా చూస్తే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? స్పృహలో లేని వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చెల్లుతుందా అసలు? రిజిస్ట్రేషన్ చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది. ఆస్తి యజమాని పూర్తి ఆరోగ్యంతో, మంచి తెలివిడితో, స్పృహతో ఉండి స్వయంగా తన అంగీకారం తెలిపి సంతకాలు లేదా వేలిముద్రలు వేస్తేనే అది లీగల్. స్పృహలో లేని వ్యక్తి తరఫున అతనికి తెలియకుండా బలవంతంగా గాని మోసంగా గాని రిజిస్ట్రేషన్ చేస్తే అది చెల్లదు. అంతేగాదు, ఇలా చెయ్యడము పెద్ద నేరం. ఫోర్జరీ, మోసం ఇలాంటి కేసులు కూడా పెట్టొచ్చు. జూన్ 15న కావలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దాదాపు 12 డాక్యుమెంట్లు, 17న మరో 2 డాక్యుమెంట్లు ఇలా రిజిస్ట్రేషన్లు అయ్యాయని నంబర్లతో సహా రాశారు. ఆ నెంబర్ల ఆధారంగా విచారణ చేస్తే అసలు విషయాలు బయటకొస్తాయి. లబ్ధిదారులుగా చెప్పబడుతున్న వాళ్లల్లో ముఖ్యంగా బీద రవిచంద్రగారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఆయన సోదరుడు బీద గిరిధర్, భార్య బీద జ్యోతి, కోడలు బీద రిషిత, వీళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు వాళ్లకి అత్యంత సన్నిహితులుగా చెప్పే మరికొందరు: కూరపాటి రఘునాథరాజు, నిడిముసలి మల్లికార్జున్ రెడ్డి, నిడిముసలి సుజన, తుంగా ఉష, నర్ర శ్రీధర్, రేబాల వెంకటశరణ్ ఇలా ఇంకొంతమంది పేర్ల మీదకు కూడా ఆస్తులు మార్చారని సమాచారం. సన్నిహితుడు, తోటి రాజకీయ నాయకుడు చావు బతుకుల్లో స్పృహ లేకుండా ఆస్పత్రిలో ఉంటే, మరోవైపు ఇదే అదనుగా తీసుకొని అతని కోట్ల విలువైన ఆస్తుల్ని, అది భవిష్యత్లో ఇంకా విలువ పెరిగే కీలకమైన భూముల్ని, చట్టాన్ని, నిబంధనల్ని పక్కన పెట్టి అధికార బలాన్ని ఉపయోగించి తమ వాళ్ల పేర్ల మీదకు మార్చేసుకున్నారనేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిపై వచ్చిన ప్రధాన ఆరోపణ.